ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాను రాను గీతకు అహంభావం పెరిగిపోతోంది. తను నెల తప్పిందని నన్ను సూటిపోటు మాట్లాడడం దేనికి? సంత దొరికితే చాలు ఏదో వెటకారం, బంక దొరికితే చాలు ఏవో పొల్లవిరుపు మాటలు. ఇలా గొడ్రాలుగా బతికే బదులు దేనిలోనైనా పడి చావడం మేలని పబ్లిక్ గా నా ముందే అంటున్నారమ్మా. ఒక్కసారైతే ఓర్చుకోవచ్చు, ఒక్కరోజైతే పడొచ్చు. ప్రతిరోజు అలవాటుగా అదే పనిగా నన్ను సాధిస్తుంటే ఎలా తట్టుకోగలను? నా బాధ ఎవరితో చెప్పుకోను. వాళ్ళంతా ఒకటై నన్ను ఒంటరిదాన్ని చేసేశారు. అందుకే నా బాధంతా నీకు చెప్పుకుందామని వచ్చాను. మీ అత్తగారికి చెప్పొచ్చు కదమ్మా. ఏంటి చెప్పేది? అందరికన్నా ముందు ఆవిడ తయారవుతుంది నన్ను సాధించడానికి. నాకా పిల్లలు లేరు, మా ఆయనకా బిజినెస్ లేదు, నాన్నకి ఏనాడు పని లేదు. అందుకే మేము ముగ్గురు ఆ ఇంట్లో అందరికీ లోకువైపోయాం. ఎవరైతే డబ్బులిస్తారో వాళ్ళంటేనే మా అత్తగారికి గౌరవం. అడిగి అడగగానే ఎంతో కొంత ఇస్తారు కాబట్టి వినోద్ బాలాజీలంటే అత్తయ్య ప్రత్యేక అభిమానం చూపిస్తోంది. నీ అల్లుణ్ణి ఉత్త సన్నాసిలా లెక్కేసింది. బంగారు బాబు ఎలాంటివాడో మనందరికీ తెలుసు కదా. ఎవ్వరికీ తెలియకుండా వినోద్ వాడికి పార్ట్నర్ అయి 25 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అది ఎలాగో తిరిగి రాదని గ్రహించిన మా అత్తగారు మెల్లగా వినోద్ని పార్ట్నర్షిప్ నుంచి తప్పించి మా ఆయన్ని పార్ట్నర్ని చేసింది. ఖాళీగా ఉంటున్నాడని గొడవ పెట్టినందుకు మా ఆయనకు ఆ బిజినెస్ అంటగట్టింది. మంచి వాళ్లతో కలిసి వ్యాపారం చేయొచ్చు, కానీ చెడ్డవాళ్లతో వ్యాపారం చేస్తే మీ అల్లుడు మరింత చెడిపోవడం ఖాయం. ఏం చేయాలో తోచక నా బాధంతా నీకు చెప్పుకోవాలని వచ్చానమ్మా. వస్తాను. హలో, ఎవరు? అలాగే ఉండండి, పిలుస్తాను. శాంతి, శాంతి. ఏంటమ్మా? జైలు నుంచి జైలు రమ్మ ఫోన్ చేసింది, నీతో ఏదో మాట్లాడాలంట. హలో, శాంతినే మాట్లాడుతున్నాను. ఓ మీరా, నమస్తే మేడం. అలాగా, సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. గంటలో అక్కడుంటాను. శాంతి, ఏమన్నారు? లక్ష్మి వదిన నాతో ఏదో మాట్లాడాలంట. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. లక్ష్మి దేనికి రమ్మని ఉంటుంది? ఏమో
నాకేం తెలుసు? ఆ మధ్య నిన్ను పిలిపించి జయకృష్ణ విషయమై చెడమడా తిట్టిందిగా. ఒకవేళ అలాగే ఇంకేదైనా. దేని గురించి రమ్మన్నా వెళ్ళక తప్పదుగా. అనవసరంగా నువ్వు కంగారు పడ్డం దేనికి? వెళ్ళొస్తాను. డ్రైవర్, కార్తీ. హాయ్ బంగారు బావా. హాయిలు గీలు తర్వాత ముందు నా సీట్లోంచిలే. ఏ ఎందుకు లేగాలి? దిస్ ఇస్ టూ మచ్. అది నా సీటు. నేను నీ పార్ట్నర్ అయినప్పుడు ఈ సీట్లో కూర్చుంటే ఏమైంది? మిస్టర్ బంగారు బాబు, ఇక నుంచి ప్రతి నెల నువ్వు నాకు 25,000 ఇవ్వాలి. 25,000? అవును, నేను మా అమ్మకి కట్టాలి. చస్తే ఇవ్వను. ఏదో రోజువారీ ఖర్చులకి మందు కొట్టే ఖర్చులకి ఇమ్మంటే ఇస్తాను, అంతేగాని ప్రతి నెల 25,000 ఇవ్వడం నా వల్ల కాదు. ఇవ్వకపోతే కుదరదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల పార్ట్నర్, నెలకి 25,000 చెప్పని ఇచ్చుకుంటూ పోతే ఇక పార్ట్నర్షిప్ ఏంటి? ఏడాదికి ఒకసారి లాభ నష్టాలు టాలీ చేసి వచ్చిందేదో ఇస్తాను, అంతేగాని 25,000 పెద్దలాటకం మాత్రం పెట్టకు. ఎన్ని చెప్పు, నెలకు 25,000 చెప్పని నువ్వు నాకు ఇచ్చి తీరవలసిందే. ఏయ్, అలా డిమాండ్ చేయడానికి నువ్వెవడివి? నాకు తెలియక అడుగుతాను, నువ్వు కానీ పెట్టుబడి పెట్టావా? 25 లక్షలు ఇచ్చి పార్ట్నర్ అయింది నీ తమ్ముడు. అడిగే హక్కు ఏమన్నా ఉంటే అతనికే ఉంది. పార్ట్నర్షిప్ నాకు ట్రాన్స్ఫర్ అయ్యాక ఇక వాడిని అడిగేదేంటి? ఇది ఉమ్మడి ఆస్తి, నాది మా తమ్ముడు అంటూ సపరేషన్స్ లేవు. అవన్నీ నాకు తెలీదు. ఆ 25,000 సంగతి నువ్వు నీ తమ్ముడు చూసుకోండి, నాకేం సంబంధం లేదు. సంబంధం లేదంటే కుదరదు. కుదరదంటే నీ ఉద్దేశం ఏంటి? 25,000 నెల నెల ఇచ్చి తీరాలి. నేను ఇవ్వను. ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఏం చేసుకుంటే చేసుకో, నేను ఇవ్వను. ఏంటే చేసుకునేది? మాటలు జాగ్రత్తగా రాని. బంగారు బాబు, బాగుంది బావా. స్పోర్టివ్నెస్ అంటే ఇలా ఉండాలి. ఏం బావా? మీరిద్దరూ గొడవ పడుతున్నారు అనుకున్నాను. గొడవ పట్టమా? బావా బామ్మర్దలం మేం గొడవ పట్టం ఏంటి? ఏదో జోక్ చేసుకుంటున్నాం కదా బావా. ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళకున్న సమస్యలేమిటి, ఇవన్నీ పట్టించుకోకుండా నువ్వేం చేస్తున్నావు? అసలు ఏం జరిగింది వదినా? అక్కడే ఉన్నా నువ్వు ఇక్కడికొచ్చి ఏం జరిగిందో వదినా నన్ను అడుగుతున్నావా? అలా అడగడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు తెలియకడుగుతాను, నువ్వు చేసేది ఇంటి పెత్తనమా లేక వీధుల్లో పెత్తనాలా? ఇంటి తాళాలు చేతిలో పెట్టుకొని ఇంటి బాధ్యత తీసుకోగానే సరిపోదు. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. అది చేతకానప్పుడు నీకు ఇంటి పెత్తనం దేనికి? కోడళ్ళు వచ్చారు కదా అని అత్తరికం సాగించుకోవాలనుకోవడం పెద్దరికం కాదు. నేను ఈ జైలుకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నీ అంతటి నువ్వే నీ విలువను పోగొట్టుకున్నావు. నేను అసహించుకునేలా ప్రవర్తిస్తున్నా. నేనేం చేశానని ఇలా తిడుతున్నావు వదినా? నువ్వేం చేయలేదు కాబట్టే తిడుతున్నాను. నా కూతురు తప్ప నీ ముగ్గురు కోడళ్ళు నెల తప్పొచ్చు, బిడ్డల్ని కనొచ్చు. ఆ మాత్రం దానికి వాళ్ళ ముగ్గురిని అందలం ఎక్కించి నా కూతుర్ని అవమానిస్తావా? నా కూతుర్ని పట్టుకొని తిట్టడానికి ఆ గీత ఎవరు? గొడ్రాలిగా బతికే బదులు చావకూడదా అని ఆ గీత పేలుతుందా? దానికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు గాని సరిగ్గా ఉంటే అది అలా వాగ్గలదా? నా కూతురిని వేలెత్తి చూపగలదా? ఆ ఇంట్లో నా కూతురికి అన్యాయం జరుగుతోంది. దానికి సీత ఎంతో బాధపడుతోంది. నా కూతురని నేను వెనకేసుకురావడం కాదు, అది నాకన్నా ధైర్యవంతరాలు, గుండె నిబ్బర ఉన్నది కాబట్టి ఏ దారుణానికి ఒడికట్టకుండా బాధనంతా చెప్పుకొని నా ముందు ఏడ్చింది. దానికి నీ సమాధానం ఏమిటి? అక్కడ నా కూతురు ఏడుస్తున్నందుకు నేనేడవాలి, నువ్వెందుకు ఏడవడం? వదినా, నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి పరిస్థితి చక్కదిద్దుతాను. చూడు, ఇంకెప్పుడు ఇలాంటి సమస్యలు రాకూడదు. వస్తే నేను ఊరుకోను.
సీత, గీత నిన్నేమంది? ఏమందో చెప్పు. అభి ఏమీ అనలేదు. సీత, నా దగ్గర దాచాలని చూడకు. గీత నిన్నేమందో మొత్తం చెప్పు, నాకు తెలియాలి. ఏదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోవడం దేనికి? పట్టించుకోవలసిన అవసరం లేకపోతే నేనిలా పనిగట్టుకుని రావాల్సిన అవసరం లేదు. జరిగిందేమిటో నాకు తెలుసు. ఆ విషయమై మీ అమ్మ నన్ను జైలుకు పిలిపించి చెడామడా తిట్టింది. నువ్వు ఇంటి పెత్తనం చేస్తున్నావా లేక వీధుల్లో పెత్తనాలు చేస్తున్నావా అని లక్ష్మి వదిన నన్ను నిలదీసింది. గీత నిన్నేమందో చెప్పు. ఒకటా రెండా, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. నన్ను నీచాతి నీచంగా చూసింది. అసలు నువ్వు ఆడదానివేనా? నీది ఒక బతికేనా? పెళ్ళై ఇంతకాలమైనా తల్లివి కాలేదంటే ఏమనుకోవాలి? గొడ్రాలు అనుకోవాలి అందత్తయ్య. గొడ్రాలి బతుకు ఒక బతికేనా? అలా బతికే బదులు పురుగుల మందు తాగో, హుస్సేన్ సాగర్లో దూకో, రైలు కింద తలపెట్టో చావకూడదా అందత్తయ్య? అడబాలి వారి వంశానికి అనిత తొలి వారసునిచ్చింది. ఒకసారి అబార్షన్ అయినా తల్లి అయ్యే అవకాశం మాలికి ఎలాగూ ఉంది. పెళ్ళైన 3వ నెల తిరగకుండానే నేను భళ్ళున వాంతి చేసుకున్నాను. మరి నువ్వు అంటూ గీత నా వంక చాలా అసహ్యంగా చూసిందత్తయ్య. నువ్వు ఈ జన్మకి తల్లివి కాలేవు గాని కనీసం మీ ఆయన్నైనా తండ్రిని చేయి. పిల్లలు పుట్టే యోగం అర్హత ఉన్న మంచి అమ్మాయిని చూసి మీ ఆయనకి 2వ పెళ్లి చేయి, లేదా నేను ముందు అన్నట్టుగా చావు అందత్తయ్య. అంత దారుణంగా అన్ని మాటలందా? దానికి నోరెలా వచ్చింది? మరి ఈ సంగతి నాకెందుకు చెప్పలేదు? చెబితే బాధపడతారని మీకు చెప్పలేదత్తయ్య. మరిప్పుడు మాత్రం బాధపడక సంతోషిస్తున్నాననుకున్నావా? గీత ఎవరో కాదు, నా చెల్లెలేగా. అదేదో తెలియక తప్పు చేసిందని నేను తప్పు చేయాలా? మీకు చెప్తే కంప్లైంట్ చేసినట్టు అవుతుందిగా. అది నాకిష్టం లేదు, అందుకే మీ దృష్టికి తీసుకురాలేదు. అయితే బాధను ఆపుకోలేక గుంటె బరువు దించుకోవడానికి అమ్మకు చెప్పి ఏడ్చాను. అది తప్ప అత్తయ్య? తప్పు కాదనుకో, కానీ మా అమ్మ చేసింది మాత్రం పెద్ద తప్పే. మిమ్మల్ని జైలుకి పిలిపించి తిట్టడం ఏంటి? సారీ అత్తయ్య. నువ్వు నాకు సారీ చెప్పడం కాదమ్మా, గీత చేత నీకు సారీ చెప్పిస్తాను. గీత, సీత ఇంకా నెల తప్పనందుకు మంచి చెడ్డ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తావా? ఎందుకు ఆ పని చేశావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? అత్తయ్య, అసలేం జరిగిందంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. అది కాదత్తయ్య. నువ్వేం చెప్పక్కర్లేదన్నానా? ఈ కుటుంబం బాగు కోసం సీత ఎంత కష్టపడిందో నీకేం తెలుసు? ఒకటా రెండా, ఎన్నోసార్లు ఈ ఇంటి పరువును కాపాడింది. అలాంటి నా పెద్ద కోళ్ళని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నువ్వంటే నాకు సదాభిప్రాయం ఉండబట్టి నువ్వు చేసిన దానికి క్షమిస్తున్నాను. ఇదే ఇంకెవరైనా అయితే ఎప్పుడో బయటకు పంపించేదాన్ని. ఇంకొకసారి ఇలా జరిగిందో నేను ఊరుకోను. వెళ్ళు, సీత దగ్గరకు వెళ్ళి తప్పొప్పుకొని సారీ చెప్పు. సీత ఎలాంటిదో తెలుసుకోకుండా నన్ను తప్పుపడుతున్నారా అత్తయ్య? త్వరలోని సీత బండారాన్ని బయటపెడతాను. సారీ చెప్పడానికా, క్షమాపణ అడగడానికా? దేనికొచ్చావు సోదరి? నీ గొప్పతనం ఒప్పుకోవడానికి మాత్రం కాదు. అక్కడే పప్పులో కాలేశావు. నేనేంటో, నా సత్తా ఏంటో, నా డిప్లొమసీ ఏంటో, నా మాస్టర్ మైండ్ ఏంటో ఇప్పటికైనా తెలిసొచ్చిందా? నేను తలుచుకుంటే ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి, నీకన్నా మొండి మనుషుల్ని కూడా ఉఫ్ అని ఊదేయగలను. ఇది నా శాంపుల్ డోస్ మాత్రమే. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నా దారికి అడ్డు రాకుండా నీ దారి నువ్వు చూసుకోకపోతే ఇప్పుడు తిన్న కాజాల్లాంటివి చాలా తినాల్సి వస్తుంది. ఇంకా ఓవర్ అయ్యేవే అనుకో, ఖర్చయిపోతావు. నా మీద, నాన్న మీద, కమిషనర్ గారికి, సీఎం గారికే కాదు, పిఎం గారికి కంప్లైంట్ చేసినా నాకేం బాధ లేదు. మేము అన్నిటికీ తెగించిన వాళ్ళం. తెగించిన వాళ్లే ఏదో నాటికి తెగిన గాలిపటాలవుతారు. ఒక దేశం బాగు కోసం ఒక ఊరు పోవచ్చు,
ఒక ఊరు కోసం ఒక కుటుంబం తుడిచిపెట్టుకుపోవచ్చు, ఒక కుటుంబం బాగు కోసం ఒక వ్యక్తి బలి కావచ్చు. అలాంటి వ్యక్తిని నేను కావాలని కోరుకుంటున్నాను. అడబాల ధర్మారావు గారి కుటుంబం కోసం నేనేవైనా పర్వాలేదు. నా ప్రాణాలు అర్పించైనా నేననుకున్నది సాధించి తీర్తాను. సీతక్క, ఇచ్చిన 30 రోజుల గడువులో 7 రోజులు అయిపోయాయి. ఇక ఉన్నవి 23 రోజులు మాత్రమే. ఆ జయకృష్ణ గారు బిహేవ్ చేసిన దానికి స్పాట్లో పొడిచి పారేద్దును. రాస్కెల్ నా సీట్లో కూర్చుంటాడా? నెలకి 25,000 నన్ను ఇచ్చుకోమంటాడా? ఇదేమన్నా ఫైనా పనిష్మెంటా? సరిగ్గా అదే టైంలో కస్టమర్ రాబట్టి ఆడు బతికిపోయాడు. లేకపోతే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకొని ఫుట్బాల్ ఆడేద్దును. సింగపూర్ పోలీసులనే గజగజం వణికించిన గోండాగాడిని నేను. ఈ లోకల్ టాలెంట్ జయకృష్ణ గాడు అంతా ఉప్పని ఉత్తే తొక్కులో కలిసిపోతాడు. మళ్ళీ పార్ట్నర్షిప్ టైటానిక్ షిప్ ఆడైపోయాడు. కూల్ డౌన్ బంగారు, కూల్ డౌన్. నువ్వు అన్నిటికీ ఇలాగే కూల్ డౌన్ హోల్డ్ డౌన్ అంటూ వెనక్కి లాగితే ఆ తర్వాత మన పని డౌన్ డౌన్ అయిపోద్ది. బంగారు, జయకృష్ణతో గొడవ పెట్టుకొని నువ్వేం సాధిస్తావు? నీ బుద్ధి బయటపడ్డం తప్ప మరే ఉపయోగం ఉండదు. మా 25 లక్షలు మాకు తక్షణమే కక్కమని వాళ్ళు పీకల మీద కూర్చుంటే నువ్వేం చేయగలవు? పౌరుషానికి పోయి 25 లక్షలు విసిరి కొట్టగల కెపాసిటీ ప్రస్తుతానికి మనకి లేదు. అందుకే ఆవేశం పనికిరాదు. నాకున్న షార్ట్ టెంపర్ ముందు నీ ఆవేశం ఆఫ్టర్ ఆల్ బంగారు. మా అక్కను చంపిందెవరో తెలుసుకోవడానికి సాలెపురుగంత సహనాన్ని పాటిస్తూ వస్తున్నాను. సైంధవుళ్ళ జయకృష్ణను అడ్డం పెట్టి మనల్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని సీత మాస్టర్ ప్లాన్ వేసింది. జయకృష్ణ నీకు పార్ట్నర్ కావడానికి కారణం కూడా అదే. అది సరే, ఫర్దర్ గా మనం ఏం చేయాలి? మనకు అంటగట్టిన జయకృష్ణను మన వైపుకు తిప్పుకోవాలి. మన శిబిరంలో మన తీర్థం పుచ్చుకునేలా చేయాలి. చూడు బంగారు, అవసరాన్ని బట్టి గొడవ పడాలి లేదా రాజీ పడాలి. అప్పుడే మనం బాగుపడేది. ఆ సూత్రమే మనకు జయం. సీత, అలాగున్నావే? నిన్నే అడిగేది. మళ్ళీ ఏదైనా జరిగిందా? మా అమ్మమ్మ కానీ మరెవరైనా కానీ నిన్నేమైనా అన్నారా? లేదు. లేదని నువ్వు అన్నంత మాత్రాన నేను నమ్ముతానని అనుకుంటున్నావా? ఏదో అవమానం జరిగినట్టుగా నీ మొహమే చెప్తుంది. నా దగ్గర దాచడం దేనికి? చెప్పు సీత. లేదని చెప్తున్నాను కదండి. మావయ్య, సీత ఏంటి అలా ఉంది? ఎంత అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఎలా చెబుతుందల్లుడు? కుమిలిపోవటానికే కులసతులు, నిందలు, నిష్ఠూరాలు, అవమానాలు, చివాట్లు, దిప్పిపొడుపులు ఉమ్మడి కుటుంబంలో తప్పవు. గీత సీతను అనరాని మాటలతో అవమానించిందట, గుడ్రాలి అంటూ నిందించిందట. అకారణంగా గుడ్రాలివి అంటూ నిందిస్తే ఏ ఆడదైనా బాధపడకుండా ఉంటుందా? సీత గుడ్రాలు అనిపించుకోవడానికి కారణం ఎవరు? నువ్వు కాదు. తల్లి కాగల అన్యర్హతలో ఉండి కూడా నా సీతమ్మ తల్లి కాలేకపోవటానికి కారణం ఎవరు? నువ్వు కాదు. తండ్రి కాలేని శారీరక లోపం నీకుందన్న సంగతి టెస్ట్ చేసిన డాక్టర్కి, నీకు, నాకు, సీతకి తప్ప మరెవరికీ తెలియదు కదా. అందుకే నీ మూలంగా నా కూతురు గుడ్రాలు అనే నిందను భరిస్తోంది. ఎవరు ఎన్నన్నా భూదేవి లాంటి సహనంతో సీత ఊర్చుకుంటోంది. నాలో ఏ లోపం లేదు, మా ఆయనకే లోపం ఉంది అని సీత తనను దిప్పిన వాళ్ళందరితో నువ్వు చెబితే నీ పరిస్థితి ఏమిటి? అందుకే మింగలేక కక్కలేక నీ మూలంగా అవమానాలు భరిస్తోంది. ఇలా 4 గోడల మధ్యన కూర్చుని కుళ్ళి ఏడుస్తోంది.